హీరో మహేష్ బాబు గారు అండ్ శ్రీలీల గారు అయితే యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీశారు భయ్యా, వేరే లెవెల్ అని చెప్పాలా. ఇంకా యాక్టర్స్ వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజు, రమ్యకృష్ణ గారు అండ్ జగపత్ బాబు వీళ్ళు యాక్టింగ్ అయితే బాగా మంచిగానే చేశారు భయ్య. స్టోరీ పరంగానే నాకు కొద్దిగా డిసప్పాయింట్ అనిపించింది భయ్య. ఎడిటింగు, స్క్రీన్ ప్లే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ అయితే ఇరగదీశారు భయ్య. మ్యూజిక్ అయితే బాగా మంచిగా కొట్టారు. ఇంక సాంగ్స్ అయితే మంచి ఊపు వచ్చినారు భయ్య. మెయిన్గా ఈ మూవీలో సాంగ్స్ అయితే హైలైట్ భయ్య, వేరే లెవెల్. డిసప్పాయింటెడ్గా అనిపించేది అంటే స్టోరీనే భయ్య. ఫ్యామిలీ ఈ నార్మల్గా ఫ్యామిలీ స్టోరీని ల్యాగ్ చేసి తీసుకెళ్ళారు భయ్య. ఇదే నాకు మంచిగా డిసప్పాయింట్ అయితే అనిపించింది భయ్య. టీజరు ట్రైలరు చూసి చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం భయ్య, కానీ మూవీలో అంత హైప్ అయితే లేదు భయ్య. మన శ్రీలీల గారికి అయితే ఒక మంచి హ్యాట్సప్ అని చెప్పాలి. ఎందుకంటే అత చిన్న వయసులో అంత బిగ్గెస్ట్ అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే మహేష్ బాబు గారితో కలిసి చేయడం అంటే త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేసిన గుంటూరు కారం మూవీ మెయిన్ రోల్గా యాక్ట్ చేసిన మన ఎంబీ మహేష్ బాబు గారికి అండ్ శ్రీలీల గారికి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. యాక్టింగ్ పరంగా, డైరెక్షన్ పరంగా అయితే అంతా ఓకే భయ్య. స్టోరీ పరంగానే కొద్దిగా లిటిల్ బిట్ అనే నాకు డౌన్ అయితే అనిపించింది. ఏమన్నా స్టోరీనా భయ్య, ఇది 10 minutes స్టోరీ, అంటే ఫ్యామిలీ పరంగానే ఉంటుంది మనకి ఈ స్టోరీ అంతా. 10 minutes ఈ స్టోరీని ల్యాగ్ చేసి ఫైనల్గా 2.5 hours క్లైమాక్స్లో అనేది చూపించారు. నాకైతే స్టోరీ పరంగా అయితే డిసప్పాయింట్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకా ఎంబీ మహేష్ బాబు గారి గురించి అయితే హ్యాట్సప్ అని చెప్పాలి. ఆ గ్లామర్ అయితే అలాగే మెయింటైన్ చేశారు. డైలాగ్ మనకి రివ్యూలు ఇచ్చేది కానీ, డైలాగ్ పరంగా కానీ, డ్యాన్స్ పరంగా కానీ, కామెడీ పరంగా కానీ, స్క్రిప్ట్ పరంగా కానీ హ్యాండ్సమ్ అంటే హ్యాట్సమ్గా చేసినాడు అని భయ్య. ఇంకా శ్రీలీల పరంగా అయితే డ్యాన్స్లో అయితే ఇరగదీసింది, కొద్ది సాంగ్స్లో అయితే దుమ్ము లేపేసింది అనమాట. యాక్టింగ్ పరంగా అయితే సూపర్ అని చెప్పాలి. మహేష్ బాబు పక్కన సైడ్ యాక్టర్ రోల్గా చేసిన వెన్నెల కిషోర్ అయితే కామెడీ పరంగా అయితే ఓకే భయ్య. కామెడీ అయితే ఓకే, ఒక 20-30 minutes దాకా ఉంటుంది. ఓవరాల్గా మూవీ అయితే యావరేజ్ భయ్య, డైరెక్ట్గా చెప్తున్నా. జెన్యున్గా అంటే ఫ్యాన్ బేస్ అనేం కాదు, జెన్యున్గా మూవీ చూసి చెప్తున్నా. 5కి 3.5 భయ్య, అంతే. యావరేజే, నాట్ ఏ బ్లాక్ బూస్టరు. ఇంకా మనకు ప్రకాష్ రాజ్ అయితే ఇరగదీశారు భయ్య. యాక్టింగ్ అనేది కర్త కర్మ క్రియ, మెయిన్ స్టోరీ అంతా ప్రకాష్ రాజు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది భయ్య. అంటే డైరెక్ట్గా చెప్పాలంటే 2 కొడుకుల్లో ఒక కొడుకుది ఆస్తి అంతా రాసి ఇచ్చేయాలనేసి గొలుసుకి అయితే పంచి కట్టుకొని చేస్తాడు భయ్య. వామ్మో హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి ఇద్దరికి. శ్రీలీల పర్ఫార్మెన్స్ ఆ డ్యాన్స్లో అయితే ఇరగదీసి స్ప్రింగ్ బాడీ లాగా అయితే డ్యాన్స్ చేసింది భయ్య, ఒకే మాటగా చెప్పాలి. మహేష్ బాబు గారు అయితే సైన్ చేసేస్తారనమాట ఆస్తులు నాకు వద్దు అనే దానిపైన. కానీ అప్పుడు అనిపిస్తుంది స్టోరీ ఇంత తొందరగా అయిపోయిందా అని అనిపించింది. అంటే నెక్స్ట్ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ పార్ట్ మనకి ఏముంది అనే కొద్దిగా ఆలోచన అయితే వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మనకి ఇన్స్టాగ్రామ్ రీల్ అనేది, శ్రీలీల రీల్స్ అనేది కొద్దిగా కామెడీ అనిపిస్తుంది. అంటే కామెంట్స్ చదవడం కానీ, వ్యూస్, రీల్స్, లైక్స్ అన్నీ చూపిస్తారనమాట ఇన్స్టాగ్రామ్ దాని గురించి. అది కొద్దిగా నాకు అంటే నార్మల్ వ్యక్తిని చూపించిన విధంగా అనిపించింది, కానీ హైలైట్ చేశారు దాన్ని. సైనికుడు పోఖ్రీలో అయితే మనకి రన్నింగ్ మూమెంట్ అయితే చూపించారో ఆ యాక్షన్ మూవీగా చూపించారో నాకు కొద్దిగా బాగా నచ్చింది అనిపించింది. నెక్స్ట్ ఈ మూవీకి అంతా హైలైట్గా నేను ఏదైతే చెప్పొచ్చు అంటే మా ఒక లేడీ గ్యాంగ్ అయితే ఉంటుంది భయ్య. ఈ లేడీ గ్యాంగ్ అనేది మహేష్ బాబు మీద టచ్ చేస్తారనమాట. అది కొద్దిగా కొత్తగా అనిపించింది భయ్య నాకైతే. అంటే ఉర్రా మాస్ యాక్షన్గా ఫైట్ సీన్ అయితే పెట్టారు, కానీ ఆ కొద్దిసేపు తర్వాతే పోఖ్రీలో ఉన్న ఫైట్ సీన్ అనేది ఇక్కడ రివీల్, అంటే దానికి ఆపోజిట్గా ఇంకా మంచి ఫైట్ సీన్ అయితే పెట్టారు. దుమ్ము లేపిపోయింది భయ్య ఆ ఫైట్ సీన్ అయితే, యాక్షన్గా చేశారు. సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. నాకు ఓవరాల్గా ఈ మూవీలో ఫైట్ సీన్ అయితే బాగా మంచిగా నచ్చింది భయ్య. అది ఇలాంటి ఫైట్ సీన్ అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఈ మూవీలో. అంటే మెయిన్గా అంటే ఇంతకు ముందు వచ్చిన రీసెంట్గా వచ్చిన సర్కారు వివాద పాట, అంతకుముందు వచ్చిన భరత్ను నేను అలాంటి మూవీస్లో పోల్చుకుంటే విలన్ అనేది బాగా హైలైట్గా చూపించారు. ఈ మూవీలో ఇంకా బెస్ట్గా అంటే కొత్తగా ఏమైనా క్రియేటెడ్ అంటే ఆలోచించి బాగా విలన్ని హైలైట్గా చూపించి, అంటే మహేష్ బాబు గారితో పోల్చుకుంటే విలన్ అనేది బాగా గట్టినంగా దట్టంగా ఉండాలి అని నేను అనుకున్నాను. కానీ నార్మల్గా అంటే విలన్ అలాగా ఎవరిని చూపించలేదు, నార్మల్గానే చూపించేశారు. అది నాకు కొద్దిగా డిసప్పాయింట్. టీజర్లోను ట్రైలర్లో ఉన్నంత ఊపు అనేది మనకి మూవీలో అయితే లేదు భయ్య. సైలెంట్గా వెళ్తుంది. జస్ట్ ఊరికే సింపుల్ స్టోరీని వాళ్ళు ల్యాగ్ చేసి అలాగ పెట్టారు. అదైతే నాకు కొద్దిగా డిసప్పాయింట్ అయితే అనిపించింది భయ్య. నేను జెన్యూన్గా చెప్తున్నాను, డిసప్పాయింట్ అయితే అనిపించింది భయ్య నాకు. నేనైతే చాలా హోప్స్ అనేది ఏం లేదు, అంటే మెయిన్ హీరో కదా అలా ఊహించాను అనమాట. అక్కడైతే నా ఎక్స్పెక్టేషన్ తగ్గ అయితే ఏమి రీచ్ కాలేదు భయ్య. ఫ్యామిలీగా ఎంటర్టైన్మెంట్గా చూడొచ్చు భయ్య.
సాంగ్స్ పరంగా అయితే ఇరగదీశారు భయ్య, డ్యాన్స్ అయితే ఇరగదీశారు. కుర్చీ పెట్టి మడత పెడతా అనే సాంగ్ అయితే వేరే లెవెల్ భయ్య. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.